ఇప్పుడు ఎవరు ఏందనేది నాకు తెలిసొచ్చిందిరా. నిన్ను మీ అక్కను నేను ఎప్పుడు దూరం చేయాలి. ఆ రోజు నువ్వు నా మీద చేసి ఎంత తప్పు చేసినావో చెల్లెను నువ్వుకేసి నేను కూడా అంతే తప్పు చేసిండ్రా. నువ్వు చేసిన సహాయం నీ జీవితాంతం మర్చిపోండిరా, ఎప్పటికి రుణపడి ఉంటారా. గట్లెందుకంటావు బావా? నాకు మీ ఇంటికి వచ్చే అర్హత లేదు కాబట్టి రాజకుమార్ అన్నతో అన్ని విషయాలు తెలుసుకొని నీకున్న అప్పులన్నీ కట్టినా బావా. నువ్వు చాలా ముఖ్యం కాదు బావా, నాకు మీరు ముఖ్యం. మీరు మంచిగా ఉండడే అది చాలు బావా. నాకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదురా? నన్ను ఇంటికే రావద్దన్న బావా. అప్పులన్నీ నేను కట్టినని తెలిస్తే నన్ను ఏడ చీదరించుకుంటాడని, నా నుండి నిన్ను ఏడ దూరం చేస్తాడని చెప్పలేదే అక్క. అందుకే భయమే చెప్పలేదు. ఆనాడు మా తమ్ముడు వచ్చి ఎవరిని నమ్మకు బావా, జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు వాడెంత అవని బతికెంత నాకు చెప్పేటోడా నన్ను. కానీ ఇవాళ మన బతుకును నిలబెట్టింది నా తమ్ముడే. ఇప్పుడు అవన్నీ ఎందుకు అక్క? అన్న తప్ప అన్న తెలుసుకున్నాడు కదా, నువ్వు ఇంటికి వచ్చావు, మాకు అదే చాలు. నీ తమ్ముడు పొద్దుగలసాన్ని చూస్తాడు, మాకెప్పుడు వస్తుందా, నా చేతికి రాకెప్పుడు కడుతుందా అని. బావా జరిగినంత మర్చిపో బావా. మీరు ఇంటికి వచ్చి కూడా నాకు కావాలి బావా. మనసులో ఏం పెట్టుకోకు బావా. నాకు నీకన్నా ఎక్కువ ఎవరు లేరు. అరే ఇంత జరిగినా ఇంకా మనసులో పెట్టుకుంటున్నాను. ఇంట్లో పోదాం. మీరేది నాకేమైనా ఇచ్చేది ఉందా? నీకెందుకు బావా?